హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ ప్లెయిన్ బ్లౌజు 1/1 ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను ముందుగా కట్ చేసి ఉంచాను పీసులు. ఇవి 1/1 ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి అడుగున నడుం భాగం అటాచ్ చేయాలన్నమాట. నడుం బెల్ట్ ఉంటుంది కదా, నడుం బెల్ట్ని అటాచ్ చేయాలి. వెనుక భాగాన బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఏంటంటే డైరెక్ట్గా 2 ఇంచీలు తీసుకొని ఫోల్డ్ చేసేస్తారు. అలా చేయడం వల్ల బాగోదండి ఫినిషింగ్ అనేది. ఇలా ఎక్స్ట్రా పీస్ తీసుకొని అటాచ్ చేస్తేనే దానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలానే చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా ఇలా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కదా, దాన్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనిపైన కూడా మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాతే వెనక వైపున డాట్స్ అనేవి వేసుకోవాలి. ఏంటంటే ఈ పీస్ వేయకుండా ముందే డాట్స్ వేసేసి అప్పుడు ఈ నడుం బెల్ట్ని అటాచ్ చేస్తే అది ఫినిషింగ్ బాగోదండి. ఎప్పుడు కూడా బెల్ట్ వేసిన తర్వాత అప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత డాట్స్ని వేసుకోవాలి. అప్పుడు బాగుంటుందండి కరెక్ట్గాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఫోల్డ్ చేసేసి దీన్ని డాట్స్ వేసుకుందాము. 3 ఇంచీలు పొడవు అయితే సరిపోతుందండి. 1/2 ఇంచు వెడల్పును 3 ఇంచీలు పొడవు అయితే సరిపోతుంది ఒక్కొక్క డాట్. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్ కూడా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అనమాట. నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా డాట్స్ వేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా పెట్టుకోకూడదు. నార్మల్ బ్లౌజు కుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. అంటే ఒక ఆర్డర్లో ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ని స్టిచ్ చేయాలనేది తెలుసుకుంటే కనుక చాలా తక్కువ టైంలో మనకి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు 2 డాట్స్ వేయటం అయిపోయిందండి. చూడండి, బాగుంది కదా, చాలా నీట్గా వచ్చింది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఏంటంటే డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నడుం భాగానికి ఇప్పుడు చూపించిన విధంగా పీస్ని అటాచ్ చేయని అవసరం లేదు. అలా ఎప్పుడు చేయాలంటే ఒకవేళ ఈ పీస్ మనకి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాల్సిన టైం వస్తే అప్పుడు మనం పీస్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ఇలా చిన్నది పాదం ఖర్చు అంతా ఫోల్డ్ చేసుకొని మనకి ఫోల్డింగ్ ఎంత కావాలో హెమ్మింగ్ చేసుకోవటానికి అంత ఫోల్డింగ్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నడుం భాగం అయింది కదా, తర్వాత హ్యాండ్స్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ స్టిచ్ చేసుకోవాలనేది. ఏంటంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ టైంలో అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. దీనికి నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వేయవలసిన అలాంటి పని ఏమి లేదు కాబట్టి డైరెక్ట్గా డాట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ముందుగా అడుగు భాగాన వచ్చేటువంటి డాట్ని వేసుకోవాలి. కింద భాగంలో వస్తుంది కదా ఆ డాట్ని. దాని తర్వాత ఫ్రంట్ భాగంలో మిడిల్ భాగంలో వస్తుంది కదా ఆ డాట్ని వేసుకోవాలి. ఆ తర్వాతనే ఈ రెండింటిని పెట్టి 3వ డాట్ని వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్ ప్రకారంలో వేసుకోవాలండి డాట్స్ అనేవి. లేదు ఫ్రంట్ సైడ్ మిడిల్తో ఒకటి, తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నది ఇలా కాకుండా నేను ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నానో అదే విధంగా డాట్స్ అనేవి వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ డాట్స్లు వేసుకోవడంలోనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇలాగా 2వ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ డాట్స్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ చూసుకొని కొల బ్లౌజ్ ఏ సైజులో అయితే ఉంటుందో అది చూసుకొని దాని ప్రకారంగా వేసుకోవాలన్నమాట. ఇది ఎలా పడితే అలా వేసేస్తే మనకి సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు 2 ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ని అటాచ్ చేయాలి. అడుగు భాగంలో మనం షేప్ బెల్ట్ని అటాచ్ చేస్తాం కదా, దానికోసమని 3 పీసులు కావాలి మనకి. ఒక్కొక్క పార్ట్కి 3 పీసులు. దానికోసం నాకు ఈ పీసులో 2 పీసులే ఉన్నాయి గ్రీన్ కలరు. ఇంకొకటి సరిపోలేదని ఇంకొక పీస్ని నేను ఎక్స్ట్రా కట్ చేసి తీసుకున్నాను అనమాట. అది ఏంటంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది, దానివల్ల ప్రాబ్లం కూడా ఉండదండి. అలాగే కలరు కూడా వదులుతుంది, దీనికి అంటుకుంటుందని ప్రాబ్లం కూడా ఉండదు. నేను మంచి పీస్ని తీసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట. ఆ పీస్ని మధ్యలోకి వచ్చేటట్టు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నానో అదే ఆర్డర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ కానీ ఖర్చులు కానీ మనకి బయటికి కనబడకుండా అవి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కనుక. లేదు ఖర్చులు కనిపించినా పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా అటాచ్ చేసేయచ్చు. నేను ఏంటంటే అవి ఎక్స్ట్రా పీసులు బయటకు కనిపించకుండా ఉండడం కోసమని నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఒక పీసు అడుగు భాగాన 2 పీసులు పై భాగాన వేసుకొని స్టిచ్ చేసి దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఈ ఖర్చులు అనేవి మధ్యలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా రివర్స్లో వేసినట్లయితే కనుక మనకి ఖర్చులు అనేవి ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఇలా సెట్ చేసిన తర్వాత దీనికి మనకి ఎంత సైజులో అయితే షేప్ బెల్ట్ కావాలో ఆ సైజులో మనం ఫోల్డింగ్ చేసుకొని అడుగు భాగాన్ని కూడా దానిపైన ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా మనం షేప్ బెల్ట్లు అనేవి కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 2 పీసులని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 పీసులకి కూడా షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాతనే మనం హుక్స్లు అలాగే కాజాలు బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అలాగే 2వ పీస్ని కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక పీసు అడుగు భాగాన్ని వేసుకొని 2 పీసులు పై భాగంలో వేసుకోవాలి. ఇదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా తక్కువ టైంలో చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే. షేప్ బెల్ట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే సైజు మనం మెయిన్ చూసుకోవాలండి. కొల జాకెట్కి ఎలా అయితే వచ్చిందో మనకి ఉంటుంది కదా వేరే బ్లౌజు, ఆ బ్లౌజ్కి ఎలా అయితే వచ్చిందో అంత సైజులో మనం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు ఏంటంటే ఒక ఐడియా ఉంది కాబట్టి నేను నార్మల్గా వేసేసుకుంటున్నాను. మీరు ఇలా కాకుండా టేప్తో కొంచెం మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోండి. ఏంటంటే కొంచెం పెద్ద సైజు రావచ్చు, అలాగే చిన్న సైజు రావచ్చు. ఇలా 2 ఒకే సైజులో ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ వీడియోని ఫాలో చేయండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా మళ్ళీ క్లిక్ చేసి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎక్కడ డౌట్స్ అనేవి ఉండవు. అలాగే మన ఛానల్ కూడా ఫాలో చేయండి. మంచి మంచి డిజైన్స్, మంచి మంచి మోడల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంకా కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఇవి 2 కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే హుక్స్ల బెల్ట్ అలాగే కాజాల బెల్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. వాటి కోసమని ఇలాగ మెడ దగ్గర పీస్ ఎక్స్ట్రా పీస్ వస్తుంది కదా మనకి రౌండ్ నెక్ కట్ చేసినప్పుడు, అదే పీస్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఒకటేమో కాజాలకి, ఒకటేమో హుక్స్లకి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం ఉంది కదా, దాన్ని అడుగు భాగాన్ని వేసి ఇదేంటంటే హుక్స్ల బెల్ట్ ఎప్పుడు కూడా చివరికి అటాచ్ చేసుకోవాలన్నమాట. పాదం ఖర్చు ఉంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా హ్యాస్టీజ్గా మీరు కూడా స్టిచ్ చేయండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఇది ఇలా వేసిన తర్వాత వేరే పార్ట్కి కూడా ఇదేంటంటే హుక్స్ల బెల్ట్కి పాదం ఖర్చే వేసుకోవాలి. కాజాలు వేస్తాం కదా మనం, తాళ్ళు వేస్తాం కదా, ఆ బెల్ట్కి మాత్రం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మధ్యలో మనం వేస్తాం కాబట్టి ఈ కాజాలు అనేవి దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని వేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. 2 బెల్ట్లు ఒకేలాగా వేయకూడదండి ఎప్పుడు కూడా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూసారు కదా, ఇప్పుడు దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయాలన్నమాట. ఇలా 2 భాగాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వెనక పార్ట్కి ఈ 2 పార్ట్లని భుజాల దగ్గర అటాచ్ చేసి అప్పుడు మెడ భాగాన వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్కి హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాతనే హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా సైడ్లు ఉంటాయి కదా, అవి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మ్యూజిక్ పెడుతున్నాను, వింటూ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఎండ్ వరకు చూడాలి. స్కిప్ చేస్తే కనుక అర్థం కాదండి. అలాగే పైన ఐ కార్డ్స్ వస్తాయి, అవి కూడా క్లిక్ చేసి చూడండి. అలాగే వీడియో లాస్ట్లో కూడా ఎండ్ కార్డ్స్ వస్తాయి, అవి కూడా క్లిక్ చేసి చూడండి. బోలెన్ వీడియోస్ వస్తాయి. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా క్లిక్ చేసి చూడండి.